నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ దిస్ ఇస్ సుమిత్ర. సెలబ్రిటీలకు వ్యక్తిగత జీవితాలు ఉండవా? వాళ్ళ పర్సనల్ విషయాలు విపరీతంగా ట్రోల్ చేయడం సబబా? విస్తరిస్తున్న ఈ ట్రోలింగ్ కల్చర్ ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తోంది. ట్రోలింగ్కి కాదు ఎవరు అనర్హులు అనే విధంగా ఈ ట్రోలింగ్ జరుగుతోంది. సమంత డైవర్స్, మంచు మనోజ్ డైవర్స్, పవన్ కళ్యాణ్ డైవర్స్, నిహారిక డైవర్స్. ఒకటేమిటి, పెళ్లి చేసుకున్న ట్రోల్సే, విడాకులు తీసుకున్న ట్రోల్సే. ఇదే అంశం గురించి ఈరోజు డిబేట్. ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఈ ట్రోలింగ్కి అవకాశం ఎవరు ఇస్తున్నారు? అంటే వీళ్ళు సెలబ్రిటీలు అవ్వడం వల్ల ఈ ట్రోలింగ్కి అవకాశమా, లేకపోతే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే డైవర్స్ అని అనౌన్స్ చేస్తున్నారు, రీజన్స్ చెప్పకపోవడం వల్ల నచ్చినట్టు ట్రోలింగ్ చేసుకుంటున్నారా? డైవర్స్ అని ఎవరు అనౌన్స్ చేయటం లేదండి. అంటే డైవర్స్ అనే కథనాలు కూడా మీడియాలో వస్తున్నాయి. అంటే ఎలా కనిపెడుతున్నారు, ఎంత తీక్షణంగా సెలబ్రిటీస్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే, నిహారిక డైవర్స్ గురించిన వార్తలు ప్రారంభమైంది ఎక్కడి నుంచి, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అన్ఫాలో చేసుకోవటం దగ్గర నుంచి, అన్ఫ్రెండ్ చేసుకోవటం దగ్గర నుంచి, ఫోటోలు డిలీట్ చేసుకోవటం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అబ్జర్వేషన్లో నుంచి ఏదో జరగబోతోంది అనేటువంటి కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే దాదాపుగా ఇప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళు ఎంత రాసులు చక్రాలు ఎంత గమనిస్తారో, అలా సెలబ్రిటీస్ తాలూకా అన్ని పేజీలు సోషల్ మీడియాలో వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద విపరీతమైన అబ్జర్వేషన్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సమంత ఎపిసోడ్లోనూ జరిగింది అదే, సమంత ఎపిసోడ్లో జరిగింది అదే, మంచు విష్ణు ఎపిసోడ్లో జరిగింది అదే. వాళ్ళ అంటే వాళ్ళు కనుక ఒకళ్ళనొకళ్ళు అన్ఫ్రెండ్ చేసుకుంటే ఏదో జరుగుతుందని వెంటనే కథనాలు వచ్చేస్తున్నాయి మీడియాలో. మీడియా ట్రయల్స్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తోంది దీనిలో, ఈ ఎపిసోడ్స్లో. పర్టికులర్గా ఈ పెళ్ళిళ్ళు అలాగే విడాకులు వ్యవహారాల్లో ఈ మీడియా ట్రయల్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఈ ట్రాల్ చేయటం అనేది విపరీతం అయిపోతుంది. విడాకులు తీసుకోవటం తప్పేం కాదు. ఎందుకు తప్పు కాదు అంటే, విడాకుల చట్టం ఉంది మనకి, విడాకులు తీసుకోవటం కరెక్టే అని చట్టబద్ధంగా ఒక చట్టం ఉన్నప్పుడు విడాకులు తీసుకుంటే అదేదో తప్పైనట్టుగా, లేకపోతే వాళ్ళు ఏదో చేయకూడని పని చేస్తున్నట్టుగా ట్రాల్ చేయటం ఆ చట్టాన్ని వ్యతిరేకించటం అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో నిజానికి ట్రాల్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. కానీ ఆ ప్రయత్నాలు ఇప్పటిదాకా జరగలేదు. కానీ నిజానికి కేసులు పెట్టదగ్గ స్థాయిలో ట్రాల్ జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. ఇది సెలబ్రిటీస్ మీద జరుగుతోంది, పొలిటికల్ ఏరియాలో కూడా జరుగుతోంది. ట్రాల్ చేయటం అనేది అన్ని చోట్ల జరుగుతుంది. ట్రోలింగ్ కల్చర్ అనేది బేసికల్గా నార్మల్గా ఎవరైనా డైవర్స్ తీసుకుంటే అట్లీస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నార్మల్గా, ఎక్కడ తప్పు ఉంది, వాళ్ళదా వీళ్ళదా అని. సెలబ్రిటీస్ విషయానికి వచ్చి అది డైవర్స్ అని చెప్పిన వెంటనే ఎవరైతే సెలబ్గా ఉంటారో వాళ్ళదే తప్పు అని నిర్ధారణకు వచ్చేస్తారు. టేక్ ఇట్ గ్రాంటెడ్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే సెలబ్రిటీ కాబట్టి వాళ్ళు ఇక మా మనుషులు అన్నట్టుగా ఓన్ చేసేసుకుని, ఆ ఓన్ చేసుకునే క్రమంలో చాలా అతిగా ప్రవర్తించడం అనేది కనిపిస్తుంది. ఇందులో వాళ్ళు వేరే వాళ్ళతో ఎవరితోనో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు పట్టుకుని వీళ్లతో రిలేషన్ ఉండటం వల్లనే వీళ్ళకి విడాకులు ఇచ్చేస్తున్నారు అనే పద్ధతిలో కూడా ట్రోల్ మొదలైపోతుంది. ఇది సమంత ఎపిసోడ్లో చూసాం మనం. ఆవిడ పర్సనల్ డిజైనరు, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఇలాంటి వాళ్ళు పర్సనల్ స్టాఫ్కు సంబంధించి కొన్ని ఫొటోస్లో నుంచి కొన్ని పిక్స్ తీసి బయటపెట్టి వీళ్లతో ఈ రిలేషన్స్ ఉండటం అతనికి నచ్చలేదు, ఈ టైప్లో మొదలైపోయింది. ఇప్పుడు నిహారిక విషయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య స్పర్ధలు రావడానికి కారణం తను సాఫ్ట్వేర్ రంగంలో ఉండటం, ఈ అమ్మాయి సినిమా దీంతో లింక్ అయి ఉండటం. ఈ రోజుకి ప్రాజెక్ట్స్ ఏవి ఆపట్లేదు తను. అంటే రకరకాల పద్ధతుల్లో నటించాలి అనేటువంటి తపన ఉంది తనకి. అందులో భాగంగా ఆవిడ నటిస్తోంది. పర్సనల్ విభేదాలు ఉండొచ్చు ఎవరికైనా. ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణించాలి అని అనుకోనక్కర్లేదు, జీవితకాలం వాళ్ళు కలిసి ఉండాలి అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఏ విషయంలోనైనా ఎప్పుడైనా ఏ రకమైన అభిప్రాయ భేదాలైనా రావచ్చు. వచ్చినప్పుడు హ్యాపీగా విడిపోవటం అనేది మంచిదే అనే ఉద్దేశంతోనే చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది తప్పు అని చెప్పి వీళ్ళందరూ ఒక రకంగా సాంస్కృతిక పరిరక్షకుల్లాగా
ధర్మ పరిరక్షకుల్లాగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. బెత్తం తీసుకుని ఎవరి జీవితాలని కంట్రోల్ చేయలేరు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. వారి జీవితాల్లో వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళవే. వాళ్ళ అనుభవాల మేరకు వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఆ రైట్ ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఇష్టపడితే పరస్పరం ఎటువంటి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రెజర్ లేకుండా కలిసి ఉండాలి అని అనుకుంటే హ్యాపీగా కలిసి ఉండొచ్చు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. విడిపోదలుచుకున్నా అంతే. ఈ మధ్యకాలంలో ఇంకొక జడ్జిమెంట్ వచ్చింది. అదేంటంటే ఇదివరకు 6 నెలలు ఆగాలి అనే ఇది ఉంది, ఇప్పుడు ఒక నిబంధన. విచ్ఛిన్నమైపోయి మా వల్ల కాదు అని మేము కలిసి ఉండలేము అని కనుక అనుకుంటే హ్యాపీగా విడిపోవచ్చు, వాళ్ళకి డైవర్స్ ఇచ్చేయచ్చు అని కూడా ఓ జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి కోర్టులే అంత పాజిటివ్గా వ్యక్తుల్ని గౌరవిస్తున్నాయి. వ్యక్తుల్ని గౌరవించటమే ఇది. దాన్ని ప్రాపర్గా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రైవసీకి పాయింట్. సెలబ్రిటీస్ అనేసరికి సోషల్ మీడియాని సాధనంగా వాడుకుంటారు పబ్లిక్ లోకి దగ్గరగా వెళ్ళడానికి. అలాంటి టైంలో వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు అందరికీ. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వాళ్ళది తప్పు అనుకుంటాను. అంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు ఉండేది కదా అలాగే. పాత రోజుల్లో ఇవన్నీ లేవు. టీవీ మాధ్యమాలు వచ్చిన తర్వాత కొంత యాక్సెసిబిలిటీ పెరిగింది. ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ పేజెస్ వచ్చిన తర్వాత, పర్సనల్ పేజెస్ వచ్చిన తర్వాత పర్టికులర్గా యాక్సెస్ ఇంకా పెరిగింది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ పర్సనల్ పేజీ ఇన్ఫర్మేషనే ప్రధానమైన సోర్స్. ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళ కదలికల మీద నిఘా ఉంటుంది. వీళ్ళ కదలికల మీద అభిమానుల నిఘా మాత్రమే కాదు, మీడియా నిఘా కూడా ఉంటుంది. మీడియా చాలా క్యూరియస్గా అబ్జర్వ్ చేస్తుంది ప్రతిరోజు వీళ్ళ పేజెస్. వీళ్ళు ఇన్స్టాలో మాట్లాడిన ప్రతి మాట దాన్ని ఒక భూతద్దంలో చూసి దీని వెనకాల ఏముండి ఉండొచ్చు, ఈ మాట వెనకాల ఉద్దేశం ఏమిటి. ఆ మధ్య ఒక షో జరిగింది, ఒక టీవీ షోలో తన ఒక యాంకర్తో చాలా సన్నిహితంగా బిహేవ్ చేసింది. ఆ షోలో నిహారికకి సంబంధించి చేసినప్పుడు వెంటనే కథనాలు వచ్చేసినాయి బయట, ఏదో జరుగుతోంది సంథింగ్ అని. దాదాపు 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. 2019 ఆ ప్రాంతాల్లో వీళ్ళ వివాహమైన కొత్తలో జరిగినటువంటి వ్యవహారం. ఇలా ఎప్పుడు ఏది జరిగినా కానీ వెంటనే సెలబ్రిటీల మూమెంట్స్ ప్రతి మూమెంట్ మీద వాళ్ళ అభిమానులు, అలాగే ప్రతి అభిమానులు అంటే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా, వాళ్ళతో పాటు మీడియా నిఘా కూడా చాలా బలంగా ఉంది అనేది వాళ్ళు గుర్తించాలి. అయితే ఈ నిఘా విషయంలో ముందుగా మీడియాలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, ఒక రూమర్ వచ్చినాక కొన్ని రోజుల తర్వాత అది నిజమైన దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీడియా పాత్రను ఎలా చూడాలి అసలు? అంటే నిజం కావచ్చు, నిజం కాకుండా ఉండవు. ఇప్పుడు కొంతమంది జాతకాలు చెప్తున్నారు, నేను చెప్పింది జరిగింది కదా అంటారు వాళ్ళు. అలాగే మేము చెప్పింది జరిగింది కదా అని చెప్పి వీళ్ళు కూడా స్టోరీలు వేసేసుకోవచ్చు. కానీ వాస్తవం కూడా కావచ్చు. ఇప్పుడు వాళ్ళు అన్ఫ్రెండ్ చేసుకుంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అనేది అర్థం. కానీ అసలు దాని గురించి మాట్లాడే హక్కు ఎందుకు ఉంది, అసలు ఎందుకు మాట్లాడాలి అనేది, ఎందుకు ప్రపంచానికి తెలియజేయాలి వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి అనేది, ఇది ప్రశ్న. ఇది ఎలో చేస్తే అంటే వాళ్ళు ఎలో చేస్తున్నారు. ఎలో అంటే ఒక రకంగా ఇది ప్రపంచానికి తెలియటం మంచిదే అనే మూమెంట్లో కూడా ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇది ట్రోల్స్కి గురవుతుందో అప్పుడు బాధపడుతున్నారు. నిన్న దీన్ని మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అన్న టైప్లో ఒక విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తులు చేయటము, ట్రోల్స్ అవ్వటము ఇదంతా ఒక కల్చర్గా డెవలప్ అయిపోయింది. పొలిటికల్ ట్రోల్స్ కూడా చూసాం మనం. ఆ మధ్య రాహుల్ గాంధీని పప్పు అని ప్రమోట్ చేయడానికి విపరీతంగా ట్రోల్ చేశారు. ట్రోల్ చేయటంతో పాటు బ్రాండింగ్ కల్చర్ కూడా పెరిగింది. ఇతను ఫలానా, ఈ అమ్మాయి ఫలానా అని చెప్పేసి బ్రాండ్ చేయటం. అలాగే ఈ ఫ్యామిలీ బ్రాండింగ్ కూడా మొదలైంది. ఈ ఫ్యామిలీ ఏదైతే వీళ్ళు ముద్రేస్తున్నారో, బ్రాండింగ్ చేస్తున్నారో, ఈ బ్రాండింగ్లో భాగంగానే రకరకాల కథలు వస్తున్నాయి. ఇప్పుడు మెగాస్టార్ కుటుంబంలో జరిగినటువంటి రకరకాల విడాకులన్నీ తీసుకొచ్చి ఒక చోట తీసుకొస్తే అదొక స్టోరీ అవుతుంది. ఇలాంటి కథనాలు తయారు చేసే ప్రయత్నాలు, కార్ఖానాలు మొదలైపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళని చదివినప్పుడు వాళ్ళ అభిమానుల్ని ఇబ్బంది పెడతాయి, వాళ్ళని ఇబ్బంది పెడతాయి. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు వైపులా తప్పులు జరుగుతున్నాయి. అంటే పర్సనల్ విషయాలు ఎంతవరకు చెప్పాలి,
ఎంతవరకు చెప్పకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది వాళ్ళు కూడా పాటించాలి. వీళ్ళు కూడా కొంత విచక్షణ చూపించాల్సి ఉంటుంది. గౌరవప్రదంగా మాట్లాడుకోవచ్చు. ఆ గౌరవప్రదమైన మాట్లాడుకోవటం దాటి వీళ్ళు సాంస్కృతిక పరిరక్షకులుగా మారిపోయి లాఠీలు పట్టుకుని మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అలాగే సార్, ఈ ట్రోల్స్కి సంబంధించి కొంతమంది సెలబ్రిటీస్ కేసెస్ వేయడం కూడా, పలానా వాళ్ళు మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నారు అని, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే కేసులు వేయటం అనేది తీవ్రంగా గాయపడిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు లీగల్గా అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అయిన తర్వాత కూడా సీరియస్ యాక్షన్స్ ఉండట్లేదు, కనిపించట్లేదు. చర్యలు ఏం తీసుకున్నారు, ఎవరినన్నా అరెస్ట్ చేశారా అనేది కనిపించట్లేదు. కనిపించకపోవడానికి రకరకాల కారణాలు. పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాం మనం అనేటువంటిది ఒక భయం వీళ్ళకి. పబ్లిక్తో డిటాచ్ అవుతామేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది. దాంతో దీన్ని ఎక్కువ రచ్చ చేసుకోకుండా చూసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకటే కాదండి, రకరకాల విషయాలు సెలబ్రిటీస్ని టార్గెట్ చేయటం అనేది చాలా కాలంగా జరుగుతోంది. అంటే డ్రగ్స్ లాంటి గొడవలు ఏది జరిగినా కానీ ఇమ్మీడియట్గా వీళ్ళని టార్గెట్ చేయటం, ఇండస్ట్రీని, ఫిలిం నగర్ని టార్గెట్ చేయటం అనేది కూడా చూస్తున్నాం మనం. అట్లాగే పర్టికులర్గా అనేక మంది ఇప్పుడు డైవర్స్ అనేది సెలబ్రిటీస్ ఒకళ్ళే కాదు, సాధారణ జీవితంలో అనేక మంది విడాకులు తీసుకుంటారు. ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే ఒక్కసారి కొన్ని వందల కేసులు పెండింగ్లో ఉన్నాయి అక్కడ. అంటే గతంలో ఎన్నడూ లేనంత రష్ పెరిగింది. ఇప్పుడు డైవర్స్ అనేది చాలా విపరీతం అయిపోయిన ఒక ట్రెండ్ నడుస్తుంది సామాజిక జీవితంలోనే. వాటిని సింప్లిఫై చేయడానికి ఇప్పుడు కొత్తగా చట్టాలలో మార్పులు అవన్నీ తీసుకుంటున్నారు. ఓకే సార్, మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. బేసికల్గా ఈ ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదండి, అంటే ప్రైవేట్ లైఫ్లోకి దూరి వాళ్ళని ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి అసలు? అంటే చట్టం ముందు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా మేడం. అందరు చట్టం ముందు ఉన్నత కుటుంబమా పేద కుటుంబమా కోర్టుగా ఏం చూడదండి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ ఈక్వల్ అండి కోర్టు ముందు. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ధర్మం ప్రకారం ఒక భార్యాభర్తలు ఆ కోర్టు ఇద్దరి అంగీకారంతోని అడ్వకేట్ పెట్టుకొని విడాకులు అప్లై చేసుకోవచ్చు అండి. అది చట్టంలో ఉంది. హలో, అదే అండి, అవునండి, కంటిన్యూ చేయండి. అడ్వకేట్ పెట్టుకొని కోర్టులో విడాకులు అప్లై చేసుకోవచ్చు అండి. కోర్టు వాళ్ళకు ఒక 6 నెలల కాల పరిమితి ఇస్తుంది. 6 నెలల కాల పరిమితిలో వాళ్ళు లేదు మాకు విడాకులే మంజూరు చేయమంటే కోర్టు ఇద్దరు అంగీకారంతో మంజూరు చేస్తుందండి. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, కొత్త గైడ్ లైన్స్ ప్రకారం భార్యాభర్తల అంగీకారం తెలిస్తే ఎమ్మటే టైం కాల పరిమితి లేకుండా మంజూరు చేయమని చెప్పి, విడాకులు మంజూరు చేయమని చెప్పి కొత్త యాక్ట్ తీసుకురావడం జరిగింది మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఆన్లైన్ హెరాస్మెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్ అని కూడా ఉంది. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ లోకి వెళ్ళిపోయి ట్రోల్ చేస్తున్నారు? అంటే దానిపైన కేసు దాఖలైనప్పుడు తీసుకునే యాక్షన్స్ కానీ అలాంటివి ఏం లేకపోవడం వలన అండి? తీసుకుంటే మేడం ఏమైనా చట్ట ప్రకారం ఏమైనా ఈ యాక్ట్ ప్రకారం ఏమైనా హాని జరిగితే మాత్రం ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీ చేస్తారు మేడం. చేసిన తర్వాతనే దానికి తగిన పరిహారం చూసిన తర్వాతనే విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది మేడం. అన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏముండదు మేడం. ఓకే అండి. అంటే ప్రైవేట్ లైఫ్ అనేది సోషల్ మీడియాలో ప్రైవేట్ లైఫ్ కి ప్రైవసీ లేకుండా పోతుంది. ఇష్టం వచ్చినట్టు అందరూ ఏదైనా అనే హక్కు వచ్చేసింది. కేవలం మెగా ఫ్యామిలీ అనే ఉద్దేశంతోని కారణంతోనే ఇవి సోషల్ మీడియాలో కానీ, ఈ ప్రచారం ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ, న్యూస్ ఛానల్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ ట్రోల్ చేస్తున్నారు. అదే సామాన్యుడు తీసుకుంటే ఎందుకు చేయట్లేదు మేడం? ఇక్కడ అదే ప్రశ్న అండి. అదే మేడం. ఇప్పుడు చట్టం ముందు అందరు సమానమే మేడం. ఆమెకు భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు అంగీకారంతో వాళ్ళు విడాకులు తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. కోర్టు వాళ్ళకి విడాకులు మంజూరు చేయడం జరిగింది మేడం. ఎగ్జాక్ట్లీ. అయితే కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రజలు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని చాలా ఓన్ చేసేసుకొని సెలబ్రిటీస్ ని మరీ ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారు. అదే ఒక ప్రాబ్లం. అక్కడ సెలబ్రిటీ చేయడం కారణంతోనే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు మేడం. అదే మిగతా కామన్ పీపుల్ అయితే ట్రోల్ చేయరు కదా మేడం. చట్టం ముందు అందరు సమానమే కదా మేడం. కోర్టుకు ఆమె ఏం చూడదు మేడం. మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? కోర్టు చూడదు, అదే తెలుసు. బట్ ఈవెన్ దో ట్రోల్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈ రోజు మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం అనమాట. అంటే సెలబ్రిటీ అయితే ట్రోల్ చేయొచ్చా?
ఆ ట్రోల్ చేయడానికి కూడా లేదు మేడం. అంటే జనాలు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మాట్లాడుతూ ఉంటారు మేడం. వాళ్ళకు అసలు సోషల్ మీడియా అనేది వాస్తవాలు చూడకుండా యూట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినాయి మేడం. మెయిన్ వాటి మీద నియంత్రణ లేకుండా పోయింది. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ వివాహ బంధం ఇంకా ఏం జరిగింది, 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి ఏం చూడరు మేడం. ఇళ్ళకు డైవర్స్ తీసుకుంటున్నారు, వేరే వేరే విధంగా పుకార్లు క్రియేట్ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడము, వాళ్ళ రేటింగ్స్ టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళ రేటు పెంచుకోవడానికే తప్ప అసలు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు మేడం. దీని మీద ప్రభుత్వం ఒక నియంత్రణ తీసుకొస్తే తప్ప ఇది దీని మీద ఉంది మేడం. ఇది ఓకే అండి, అంటే ప్రభుత్వం ఒక నియంత్రణ ట్రోల్ చేయటం మీద ఉన్నటువంటి, అంటే ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద పెట్టడానికి కేసులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు, అలాగే శిక్షలు పడ్డటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయనేది చెప్తే బాగుంటుంది. అంటే ఖచ్చితంగా ఉంటాయి సార్. దీని మీద సోషల్ మీడియా అనేది ఇష్టపూర్వకంగా రాసిన రాతల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కేసులు బుక్ చేయడం జరుగుతున్నది. ఖచ్చితంగా వాస్తవాలు ఏంటని చెప్పి మనం కంప్లైంట్ ఇస్తే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్, అది సైబర్ క్రైమ్ కి వెళ్ళాలా? సైబర్ క్రైమ్ సార్ ఇది. అంటే ఇప్పుడు అంటే లైక్ ఎలా ఇవ్వాలండి, అంటే చాలా అంటే కమెంట్స్ అనేవి కొన్ని వేలల్లో ఉంటాయి కదా, అది ఎలా తీసుకుంటారు అసలు, ఆ కేసుని ఎలా తీసుకుంటారు? అంటే మనం సోషల్ మీడియా అనేది దీని మీద యాక్ట్ ప్రకారం ఒకటి సైబర్ క్రైమ్ యాక్ట్ ఉంది మేడం. ఇట్లా ట్రోల్ చేస్తున్నారని చెప్పి మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అత్యధికంగా వ్యక్తులు ఎక్కడి నుంచి పోస్ట్ స్టార్ట్ చేయడం, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మేడం. ఓకే, మీకు సైబర్ క్రైమ్ అనేది అదే సైబర్ క్రైమ్ యాక్ట్ మొత్తం ఇవే మేడం. మీకు సైబర్ సంబంధించిన మోసాలు, ఒక అసభ్యకరంగా పోస్ట్ పెట్టినా, అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినా ఖచ్చితంగా దీని మీద ఉంటది. ఇట్లాంటి విషయాలలో వాళ్ళకి ఇద్దరు ఇష్టపూర్వకంగా అంగీకారంతో తీసుకున్నటువంటి విడాకులను ఇట్లా ట్రోల్ చేసి ఇట్లా వాళ్ళ అసభ్య మెసేజ్లు పెట్టి వాళ్ళని హత్య చేసే విధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది చట్టపూర్వకంగా నేరం కిందగానే పరిగణించవచ్చు మేడం. ఇది బేసికల్ గా ఎలాంటి శిక్షలు పడుతూ ఉంటాయండి ఇలాంటి కేసెస్ లో? అంటే హలో శ్రీనివాస్ రెడ్డి గారు, హలో క్వశ్చన్ వినపడిందా అండి? హలో హలో శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే సార్, మొత్తానికి అంటే లైక్ ప్రైవసీ అనేది మిస్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఏ విధంగా, అంటే వీళ్ళు కావాలని పబ్లిక్లోకి వెళ్ళడం వల్ల వచ్చి కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అని అనుకోవచ్చా? అంటే కొని తెచ్చుకున్న ప్రాబ్లంగానే చూడాల్సి వస్తుంది దీన్ని. అంటే కొని తెచ్చుకున్న ప్రాబ్లంతో పాటు వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ని సామాజిక మాధ్యమాల్లో ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసినప్పుడు దాని మీద మాట్లాడే రైట్ ఎవరికైనా ఉంటుంది అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు అవతల వాళ్ళు కూడా. అంటే ఫ్రెండ్ లిస్ట్లో చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనే కాదు, అంటే ఏకాభిప్రాయంతో ఉండరు. ఏకాభిప్రాయంతో లేని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకో చోట వాళ్ళు రీపోస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. చేసినప్పుడు ఇక ప్రపంచంలో ప్రతివాడు దాని మీద మాట్లాడటం మొదలు పెడతారు. ఈ చర్చలే ట్రాల్స్గా మారుతున్నాయి. ఈ మారుతున్న క్రమం, అంటే ట్రాల్ చేయటము, బ్రాండింగ్ చేయటము అనేది చాలా, అంటే ఈ మధ్యకాలంలో ఒక పద్ధతిగా చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని. ఆ బ్రాండింగ్ చేయటము, ట్రాల్ చేయటము అనేది ఈ మధ్య ఒక జర్నలిస్ట్ మీద కూడా దాడి జరిగింది. ఇక్కడే హైదరాబాదుకు సంబంధించిన ఒక స్వతంత్ర జర్నలిస్టు మీద తను మాట్లాడుతున్నటువంటి మాటల మీద తను ఒక సైడ్ తీసుకుని మాట్లాడుతోంది అనే దాని మీద విమర్శ చేయవచ్చు. కానీ ఆ విమర్శను అక్కడికి పరిమితం చేయకుండా వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి మాట్లాడటం, ఈ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మాట్లాడటము, వాళ్ళకి విలువలు లేవంటము, సెలబ్రిటీస్ విషయంలో కూడా జరుగుతోంది అదే. వాళ్ళకి విలువలు లేవు అని మాట్లాడటం, ఇదంతా కూడా ఒక రకమైన సాంస్కృతిక పరిరక్షకుల్లాగా మారిపోతున్నారు. వీళ్ళు ధర్మ పరిరక్షకుల్లా మారిపోతున్నారు ఈ ట్రాల్ చేసేటువంటి బ్యాచ్. వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు హైడ్ అయిపోయి ఉంటారు, గందరగోళంగా ఉంటారు, చాలా విచిత్రమైన పేర్లు కలిగి ఉంటారు వీళ్ళు సోషల్ మీడియాలో. వీళ్ళందరూ ఒక్కసారి చెలరేగిపోతారు, రకరకాల పేపర్ కటింగ్స్తో మీద పడిపోతారు. ఒకసారి వీళ్ళని తట్టుకోవడం అనేది చాలా కష్టం, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఈ ఉక్కిరి బిక్కిరి అయిపోవటం దగ్గర మొదలవుతుంది ఘర్షణ. అందుకని సోషల్ మీడియాలో ఉండటం అనేది మొదలుపెట్టిన తర్వాత
వ్యక్తిగత జీవితం ఓపెన్ చేయటం మొదలుపెట్టిన తర్వాత యుద్ధానికి సిద్ధపడి ఉండాలి. ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి, కానీ మనసుకు తీసుకోకూడదు. హర్ట్ అవ్వటము, దాని మీద రియాక్ట్ అవ్వటము, కేసులు పెడుతున్నారు కానీ ప్రాపర్గా ఇప్పటివరకు సీరియస్గా శిక్షలు పడ్డ సందర్భాలు అయితే అక్కడ కనబడలేదు. కొంతమందిని జైల్లో వేస్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు, వాళ్ళు తిరిగి నడుస్తూనే ఉంది ఆ గొడవ. కానీ ట్రోల్ చేయటము, బ్రాండింగ్ చేయటము అనేది మాత్రం కంటిన్యూగా జరుగుతోంది. ఓకే, అంటే వీళ్ళు ఈ ట్రోల్ చేసే వాళ్ళలో అభిమానులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుందా? బేసికల్గా అభిమానులు ఎలా అవుతారంటే వాళ్ళ తెరపైన వాళ్ళ చేసిన పాత్రలు అయి ఉండొచ్చు, వాటిని చూసి అభిమానం పెంచుకుంటారు. పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అరే వీళ్ళు అది కాదే అని ఒక కోపం వచ్చి వాళ్ళు చేసే ఛాన్సెస్ ఉంటుందా? అంటే ఈ ట్రోల్ చేయటం అభిమానుల కంటే కూడా వాళ్ళ వ్యతిరేకులు ఎక్కువ మంది చేస్తూ ఉంటారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడే తీసుకుంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పదే పదే ఆయన డైవర్స్ గురించి మాట్లాడాడు. 4 పెళ్ళిళ్ళు, విడాకులు, దీని మీద చర్చ ఓపెన్ డయాస్ల మీద చేశాడు ఆయన. అది కరెక్ట్ కాదు అనే విషయం ఆయన అర్థం చేసుకోలేదు. అది పర్సనల్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం అనేది ఒకటే కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం మాత్రమే కాదు, అది విడాకుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటంగా తీసుకోవాలి దాన్ని. అంటే ఎంత చర్చ తర్వాత, ఎన్ని పోరాటాల తర్వాత ఆ చట్టం వచ్చింది అనేది అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. అంటే ఇక్కడ ఒకటి సార్, పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ కూడా కొంచెము వాళ్ళని అభిమానించే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ ప్యాంట్ వేసుకున్నాడు, ఈ షర్ట్ వేసుకున్నాడు అని అభిమానులు వేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కదా అని? లేదు, అంటే గాయపడితే సీరియస్ అటాక్స్ జరుగుతాయి అటువైపు నుంచి, కానీ అభిమానుల వైపు నుంచి కంటే కూడా వాళ్ళ వ్యతిరేకుల వైపు నుంచి ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఓకే, దీన్ని పొలిటికల్గా కూడా వాడేసుకుంటున్నారు. ఈ ధర్మ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని ఎప్పుడైతే అవతల వాళ్ళు ఒక మాట అనేసారో యువతల వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మీరు చేసింది ఏమిటి, మీ తండ్రి చేసింది ఏమిటి, మీ తాత చేసింది ఏమిటి దాకా వెళ్ళిపోతున్నారు. వ్యక్తిగత జీవితాలు వెళ్ళిపోయి తవ్వేసి ఆ రోజుల్లో పుకారులుగా ఉన్న విషయాలు కూడా ఇప్పుడు తీసుకొచ్చి మార్కెట్లో పెడుతున్నారు. దీని మీద మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవటం, వీళ్ళ తాత ముత్తాతల అక్రమ సంబంధాల చరిత్ర తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం, ఇలా ఎవరి చరిత్రలు వాళ్ళు తవ్వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివలన అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ప్రూఫ్స్ ఏంటో ఏం లేదు, ఎవరికీ తెలియదు. దానికి సంబంధించి ఏ రకమైన నిర్ధారణలు ఉండవు. ప్రతి ఒక్కరి మీద రూమర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయో, ఇప్పుడు తన మీద ఆ మధ్య రాడిసన్ హోటల్లో అక్కడ పబ్లో రైడ్ జరిగినప్పుడు తను కూడా ఉంది అక్కడ, నిహారిక ఉంది. దేనికైనా ఉండుండొచ్చు, అక్కడ దేనికైనా ఉండుండొచ్చు. ఆ రోజు కూడా వార్తల్లో ఈ మొత్తం కథ అంతా రాశారు అందరూ. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ, పర్సనల్ లైఫ్లో డిప్రెషన్ ఉంది అని చెప్పి, ఉందో లేదో తెలియకుండానే ఆవిడ ఒక ఫ్రెండ్తో సరదాగా వెళ్ళుండొచ్చు అక్కడికి. అది వెళ్ళటం తప్పేం కాదు, ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటువంటి పబ్ కాబట్టి అక్కడికి వెళ్ళింది. అక్కడ వేరే పార్టీలో డ్రగ్స్ లేకపోతే మరొకటో సరఫరా జరిగి ఉండొచ్చు. వెంటనే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి జడ్జిమెంట్లు పాస్ చేయటం అనేది జరుగుతోంది. ఇది ప్రమాదకరం. ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా చేసేస్తున్నారు. ఈ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాడులు చేయటానికి వీటిని ఎంచుకోవటం అనేది దుర్మార్గం. పైగా ఏదో నైతిక ప్రమాణాల్లోకి తీసుకెళ్తున్నారు. నైతిక ప్రమాణాల్లోకి తీసుకెళ్ళిపోయి ఎవరెవరితోనో రిలేషన్స్ కలిపేసి కథనాలు, ఇదిగో ఈ అబ్బాయితో ఈ అమ్మాయి క్లోజ్గా ఉంది కాబట్టే అతనికి డైవర్స్ ఇచ్చింది, వీళ్ళిద్దరూ త్వరలో ఒకటవబోతున్నారని ఒక కథ ప్రచారంలో ఇది నడుస్తుంది. అంటే పెళ్ళిళ్ళు వీళ్ళే చేసేస్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా అది ట్రోల్ అయిపోతుంది. నరేష్ విషయంలో జరిగింది అదే. ఇలా పెళ్లి చేసుకున్న గొడవే, విడాకులు తీసుకున్న గొడవే, అసలు జీవితంలో ఒక అడుగు వేస్తే గొడవ అయిపోయే పరిస్థితి. ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే బాగుంటుందో, అసలు రియాక్ట్ అవ్వకపోవడం బాగుంటుందో? అంటే రియాక్ట్ అవ్వాలి. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. అలాగే వాళ్ళు కూడా క్యాంపెయినింగ్లోకి రావాలి. ఈ ట్రోల్ కల్చర్ మీద వాళ్ళు కూడా ఓపెన్గా
అయితే ఏమిటి అనే పద్ధతిలో యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే ఓపెన్ చేశారు విండోస్. తలుపులు తెరిచినప్పుడు అవతల వాళ్ళతో యుద్ధానికి సిద్ధపడకుండా మన జీవితాలు మనం ఓపెన్ చేసుకోవడం తప్పు. జీవితాలు ఒకసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఎవడైనా చేసిన వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. మేము యుద్ధం చెయ్యము అంటే కుదరదు. ఇలా గనక యుద్ధాలు జరిగితే అప్పుడు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కంట్రోల్ అవడం అనేది అంత ఈజీ కాదు. దీనికి సంబంధించి పొలిటికల్ ట్రోలింగ్కి అయితే ప్రతి పార్టీ కూడా కొన్ని విభాగాలను పెట్టి మరీ ట్రోలింగ్ చేయిస్తున్న విషయం మనందరికీ తెలుసు. కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలని బదనాం చేయటం కోసం కొన్ని కౌంటర్లు పెట్టి కొంతమంది మనుషుల్ని పెట్టి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేయించడం మనకు తెలుసు. చాలామందిని సినిమాల్లో కూడా ట్రోల్ వచ్చేసింది. ట్రోలింగ్ కల్చర్ సినిమాల్లోకి వచ్చేసి కొంతమంది పొలిటికల్ లీడర్స్ని సెలబ్రిటీస్ని ట్రోల్ చేయటం అనేది జరుగుతోంది. ఈ మధ్య విచిత్రంగా సినిమా ప్రమోషన్లో కూడా ట్రోలింగ్ వచ్చేసింది. ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్, నాగశౌర్య సినిమా ప్రమోషన్లో రంగబలి టీవీల్లో యాంకరింగ్ చేసే వాళ్ళ మీద, తర్వాత ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళ మీద, వీళ్ళందరి మీద సెటైర్ వేసుకుంటూ అంటే ఒక చిన్న మిస్టేక్ దొరికితే చాలు ట్రోలింగ్ కి రెడీ అయిపోవాల్సిందే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క టైం కేటాయించి చాలా వివరంగా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. స్టే ట్యూన్డ్.